వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాల ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి మే నెల సాధారణమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ మాసంలో గురుని యొక్క బలం తగ్గుతూ ఉన్నది, రాహు యొక్క బలం పెరుగుతూ ఉన్నది. అయితే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యొక్క బలం ప్రధానంగా 2వ స్థానంలోకి రాహు రావడం చాలా అనుకూలించేటువంటి విషయం. అయితే శనేశ్వరుడు కూడా 3య స్థానంలో యోగిస్తూ ఉండడం అన్నది అదృష్టం. అంటే ఈ శని రాహువుల యొక్క అనుకూలత అన్నది చాలా గొప్ప విషయంగా విశేషంగా చెప్పవచ్చును. ఇది చాలా వరకు కాస్తుంది. ఇక అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ మాసంలో పోతుంది. అలాగే బుధుడు యోగిస్తున్నారు, కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. కాబట్టి మకర రాశి వారికి గత 2 నెలలుగా పోల్చుకుంటే, 2 నెలలుగా ఏంటి, దాదాపుగా ఒక 18 మాసార్ధత కుజ, అంటే 2వ స్థానంలో రాహు యోగించి 18 సంవత్సరాలు అవుతోంది. 18 సంవత్సరాల తర్వాత మరలా రాహు 2వ స్థానంలో యోగించడం సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అర్ధలాభం యశస్కరం, సంపద పెరగడానికి. మీరు గమనించండి, 18 సంవత్సరాల ముందు ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తిరిగి రాహు వాటిని ఇస్తాడు. సంపద పెరగడం, ఉద్యోగం పెరగడం, సౌభాగ్యం రావడం, అంటే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతతి కలగడం, ఇలా ఆనందదాయకమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా రాహు ఇస్తారు. వాక్ స్వాతంత్రాన్ని ఇస్తారు. భయపడుతూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉండవు ఇక మకర రాశి వారికి. ఏదనుకుంటే అది వారు ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థితిని రాహు ఇస్తారు. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నుంచోవలసినటువంటి పరిస్థితులు ఉండవు. స్వతంత్రంగా జీవితాన్ని ముందుకు సాగించవలసినటువంటి స్థితికి రాహు కారణమవుతారు. అటు 3య స్థానంలో శనేశ్వరుడు కూడా సొంత ఊర్లోనో లేదా నచ్చినటువంటి ప్రాంతాల్లోనో భూగృహ లాభాలకి ఆయన కారణమవుతూ ఆర్థిక సంపదకి మానసికమైనటువంటి శ్రేయస్సుకి శనేశ్వరుడు కారణమవుతూ ఉన్నారు. శని రాహువులు బలంగా ఉండడం వల్ల మకర రాశి వారికి మే నెలలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఉంటే తొలగిపోతూ ఉండడం, అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉండడం, శత్రునాశనం కలగడం, రోగబాధల నుండి బయటకు రావడం, ప్రత్యేకించి పలానా ఉద్యోగం కావాలి, పలానా ఉద్యోగం కోసం శ్రమిస్తున్నారు అనుకుంటే ఆ ఉద్యోగం లభించడం, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు మంచి ఫలితాలని అందుకుంటూ ఉండడం, మేధస్సు బుద్ధి సరిగా పనిచేస్తూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. అర్ధాష్టమ రవి దోషం ఎప్పుడైతే పోతుందో గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులు, శుభ కార్యక్రమాలన్నీ కూడా చాలా నిర్విఘ్నంగా ముందుకు సాగుతూ ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తూ ఉండడం, బిందు విహారయాత్రల్ని చక్కగా అనుభవిస్తూ ఉండడం, ఇలా జీవితాన్ని ఆనందదాయకంగా గడుపుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ గోచార అనుకూలత వల్ల ప్రత్యేకించి మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి.
దీనికి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా అనుకూలంగా తోడైతే ఇది మరింత రాజయోగప్రదంగా మకర రాశి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా అంటే ప్రత్యేకించి ఇంకా కొంతమంది అంటే విదేశాలకు వెళతాం, అక్కడ చదువుకుంటాం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు అంటే వీరు ఏదైతే ఒక ప్రపోజల్ పెట్టారో దానికి కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా ఉండి ఒప్పుకోనటువంటి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహాల మార్పు ద్వారా మీరు కోరుకున్నదే మీ కుటుంబ సభ్యులు మీకు ఇవ్వడం, లేదా మీరు ఇష్టపడిందే మీకు దక్కడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా అంటే మానసికంగా, శారీరకంగా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయమే. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని మకర రాశి వారి ఈ మే నెలలో సాధించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ప్రతినిత్యము కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ప్రత్యేకించి గురువారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి పసుపు రంగు పళ్ళు గాని శనగలను గాని దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియకి అక్షయ తృతీయ అనేటువంటిది పేరు. నిజానికి జ్యోతిష్ శాస్త్రమందు తదియ అనేటువంటి తిథికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రత్యేకించి తదియ తిథికి గౌరీదేవి అనగా పార్వతీదేవి ఆధిపత్యాన్ని వహిస్తారు, అధిదేవతగా చెప్తారు. మరి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొంటే మనకి అదృష్ట యోగం పడుతుంది, ఏ వస్తువులను కొంటే దురదృష్టం పట్టి దరిద్ర లక్ష్మి ఇంట్లోకి వస్తుంది అనగా అలక్ష్మీ దోషం పట్టుకుంటుంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మందిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి? ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ రోజున గనక బంగారం కొంటే అది అక్షయమవుతుంది అనేటువంటి మాట. అంటే బంగారం కొంటూ ఉంటాము, లేదా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రాము బంగారం అయినా సరే మనం కొనాలి అనేటువంటి విషయం. అయితే ఇది చాలా పొరపాటుగా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏంటంటే నిజానికి అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే మీరు గమనించండి, వైశాఖ మాసంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. అలాగే వైశాఖ మాసం నుండే కొంత ఈ గ్రీష్మ ఋతువు, ఇక ఈ వైశాఖం పోతే గ్రీష్మ ఋతువు వస్తుంది కాబట్టి ఇది సంధికాలంలో ప్రత్యేకించి ఎండలు అప్పుడప్పుడే పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వైశాఖ శుద్ధ తృతీయ నాడే చందనోత్సవం చేస్తారు. ఎక్కడ? వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవాలయం సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం అంటే ఆ రోజే నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేసి మరలా చంద్రాన్ని పూస్తారు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే పరశురాముడి యొక్క జయంతి. మహానుభావుడు 21 మార్లు భూమండల ప్రదక్షిణం చేసి అందరినీ కూడా అంటే ఆయన తన తండ్రికి రక్తతర్పణాన్ని వదిలేడు, ఆ క్షత్రియ సంహారం చేసి. అటువంటి మహానుభావుడైనటువంటి పరశురాముని యొక్క జయంతి. అంతేకాకుండా అక్షయ తృతీయకి పురాణ గాథ కూడా ఒకటి చెప్పబడింది. ఈ పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు అక్షయ పాత్రని ప్రసాదించినటువంటి రోజుగా, ద్రౌపదికి అక్షయ పాత్రని ఇచ్చినటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్తారు. మీరు చూడండి, అక్షయ పాత్ర అంటే ఆ పాత్రలో ఏది వేసినా సరే అక్షయం అవుతూ ఉంటుంది. ఒక మెతుకు వేస్తే బోళ్ళంతా ఆహారం వస్తుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ రోజు బంగారం కొనాలి, ఈ రోజు ఏమో డబ్బులు దాచుకోవాలి, ఈ రోజు బట్టలు కొనుక్కోవాలి, వీటికన్నా ఈ రోజుకు ఉండేటువంటి నిజమైన ప్రాశస్త్యం ఏమిటి అంటే అక్షయ తృతీయ రోజు చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.